కల్కి 2 సినిమాలో ఆలియా భట్ ఉంది. రీసెంట్గానే హైదరాబాద్లో కీలకమైన సన్నివేశాలు క్రియేట్ చేశారు అనే విధంగా ఒక వార్త మాత్రం సినిమా వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. మరి ఆలియా భట్కి ఏ పాత్ర ఇచ్చారు అని దానిపైన చాలామంది కూడా ఆలోచిస్తూ ఉన్నారు. కొంతమంది దీపికా పదుకొనే పాత్రని అంటున్నారు. సో అందులో ఎంతవరకు నిజం ఉంది? సో ఖచ్చితంగా కల్కి 2898 ఆ సినిమా కోసం అయితే సీక్వెల్ రెడీ అవుతుంది, అంటే పార్ట్ 2 రెడీ అవుతుంది అనమాట. సో అది చాలా పెద్ద కథ, ఒక పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేయలేరు అని చెప్పి ఆయన చాలా పెద్ద కథని 2 భాగాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పి నాగార్జున గారు అయితే రెడీ అయ్యారనమాట. సో మనం ఆ ఫస్ట్ పార్ట్ ఎండింగ్ చూసుకుంటే కనుక సో ప్రభాస్ గారిని కర్ణుడు లాగా చూపిస్తారనమాట. సో అయితే ఈ దీంట్లో ఇంకెలా చూపిస్తారు, ఇది మొత్తం మైథాలజికల్గా ఉంటుందా లేదంటే పార్ట్ 1 లాగా కొంచెం సిటీలో ఉండి కొంచెం ఫ్యూచర్లో ఉండి అలాగా అంతా చూపిస్తారా, లేదంటే మొత్తం పాస్ట్లో జరుగుతుందా? సో ఏంటనేది ఎవరికి దానిపైన ఒక చిన్న టీజర్ కూడా ఇవ్వలేదన్నమాట. సో మరి దాని ఫస్ట్ లుక్ కోసం కానీ దాని టీజర్ కోసం కానీ విపరీతంగా వెయిట్ చేస్తున్నారు. సో మరి కల్కి అప్డేట్స్ రావాలంటే ఇంకొంతకాలం టైం పడుతుంది. సో ఈ గ్యాప్లో నాగార్జున గారు ఆ సినిమాతో పాటు సైడ్ వాళ్ళ వైజయంతి ప్రొడక్షన్స్ హోమ్ బ్యానర్లోనే వేరే సినిమాలను కూడా ఆయన గైడెన్స్లో నడిపిస్తున్నారనమాట. అలాగే కల్కి సెట్స్ని కూడా ఆ సినిమాలకు ఇవ్వడం అంతా మనం చూస్తున్నాం. అయితే సడన్గా ఒక ఇదైతే జరుగుతుందనమాట. ఆలియా భట్ గారు హైదరాబాద్కి వచ్చారు, కల్కి షూటింగ్ చేస్తున్నారు. దాదాపు 5 రోజులు షూటింగ్ అయిపోయిందని చెప్పి. సో మరి అది ఎక్కడ జరిగింది అంటే కల్కి సెట్స్లో జరిగింది. సో ఆవిడ రావడం, షూటింగ్ చేయడం, ఆవిడ మళ్ళీ తర్వాత షెడ్యూల్కి వస్తానని చెప్పి వెళ్ళడం కూడా జరిగిందనమాట. సో ఇదంతా ఎప్పుడు జరిగింది, అసలు నాగార్జున గారి ప్లాన్ ఏంటి? సో దీపికా పడుకునే గారిని సినిమా నుంచి తీసేశారనమాట. ఒకవేళ ఆ పాత్రకి వేస్తున్నారా అంటే అది కాదని చెప్పాలి. ఎందుకంటే దీపికా పడుకునే గారి క్యారెక్టర్కి దానికి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుందని చెప్పి నాగార్జున గారు ప్రెస్ మీట్లో చెప్పడం తెలిసిందే. సో తర్వాత ఇప్పుడు ఆలియా భట్ గారికి ఒక మంచి క్యారెక్టర్ రాసుకున్నారు. సో ఆవిడ మాత్రమే జస్టిఫై చేయగలదని చెప్పి నాగార్జున గారు నమ్ముతున్నారంట. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే నాగార్జున గారు ఆయన కథకి ఏది కావాలనుకుంటే అది తెచ్చుకుంటారు. సో ఎందుకంటే ఇది 500-600 కోట్ల రేంజ్లో బడ్జెట్లో ఉన్న సినిమా కాబట్టి ఖచ్చితంగా ఆయన బడ్జెట్లో ఎవరు కావాలన్నా వచ్చి యాక్ట్ చేసి వెళ్తారనమాట. ఇండియా మొత్తంలో కాకపోతే బయట నుంచి అయినా యాక్టర్స్ని తెచ్చుకుంటారు. సో ఆయనకి వీళ్ళు పర్ఫెక్ట్ అనిపిస్తే ఖచ్చితంగా ఆ సినిమాలో ప్లేస్మెంట్ పెట్టి తీరుతారనమాట. మరి ఆలియా భట్ గారికి కూడా చాలా మంచి క్యారెక్టర్ రాశారు. అది మొత్తం హిందీ ఆడియన్స్ కూడా సర్ప్రైజింగ్గా ఉంటుందని చెప్తున్నారు. సో మరి కల్కిలో ఆలియా భట్ గారి పాత్ర ఎలా ఉంటుంది, సో ఎలా ఉండబోతుంది అనేది ఆయన అయితే క్లారిటీ ఇవ్వలేదన్నమాట. మరి ఏదైనా టీజర్లో ఒక లుక్ కానీ ఆవిడ ఏదైనా బయటకు వస్తే సో అప్పుడు మనం ఒక అంచనాకైతే రావచ్చు అనమాట. సో మరి మీరేమనుకుంటున్నారు, ఎలాంటి క్యారెక్టర్ అనుకుంటున్నారు అయితే కామెంట్లు తెలియజేయండి.